నేను మీ రాజకమల్ బడిపాటి ఈరోజు మనం అమరావతి ప్రాంతంలో ఉన్నాము. అమరావతి రాజధాని విస్తీర్ణం ఎంత, అమరావతి ప్రాంతంలో అసలు ఏ ప్రాంతంలో భూములు కొనుగోలు చేయొచ్చు, ఏ ప్రాంతంలో మనం డెవలప్ ఏ ప్రాంతంలో కొనుగోలు చేస్తే భవిష్యత్తు ఉంటుంది, ఆ ప్రాంతాలు అసలు ఏంటి వాటిని కనుక్కునేందుకు ప్రస్తుతం మనం తుళ్ళూరు అమరావతి రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు ఎం కోటేశ్వర్, మనతో పాటు ఉన్నారు. నమస్తే కోటేశ్వర్. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సరే అండి, అసలు అమరావతి రాజధాని విస్తీర్ణం ఎంత, దాదాపు అసలు అమరావతి రాజధాని ఎన్ని గ్రామాలకు ఉంది ఏంటి, వాటి దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులు చెప్పండి. 100% అండి. నా పేరు ఎం కోటేశ్వరరావు అండి. మా ఆఫీసు తుళ్ళూరులో అమరావతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ అండి. ఈ అమరావతి రాజధాని అసలు ఎన్ని గ్రామాలు తీసుకున్నారు, ఇప్పుడు వాటికి ఎన్ని ఎకరాలు తీసుకున్నారు, ఇప్పుడు ఎన్ని ఎకరాలు తీసుకోబోతున్నారు, రేట్లు ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతంలో వర్క్ స్టార్ట్ చేశారు, ఏ ప్రాంతంలో కొంటే ఫ్యూచర్లో ఎక్కువ ధరలు పెరిగే అవకాశం ఉంది, ఏ ప్రాంతంలో తక్కువకు వచ్చే అవకాశం ఉంది, ఇలా అన్నీ మీకు వివరంగా నేను చెబుతానండి. సార్, ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి 2014-19 చంద్రబాబు నాయుడు గారు అధికారంగా చేపట్టిన తర్వాత రాజధాని అనౌన్స్ చేశారు. అవునండి. అనౌన్స్ చేసిన తర్వాత అమరావతి ప్రాంతం రాజధాని తుళ్ళూరు అనేది ఒక మార్క్ చేశారు. మార్క్ చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలంతా కూడా అమరావతి వైపు చూశారు. అవును. 14-19లో రియల్ ఎస్టేట్ అనేది అమరావతి ప్రాంతంలో కూడా అమాంతంగా పెరిగింది. అసలు రాజధాని అనేది ఏ ప్రాంతాలు ఏంటో ఒకసారి మాకు చూపిస్తున్నారు. అదిగోండి, ఎప్పుడైతే చంద్రబాబు గారు తుళ్ళూరు తుళ్ళింత అని చెప్పి వచ్చిందో అలాగండి ఈ రాజధాని అండి. దీన్ని సిఆర్డే మ్యాప్ అంటారు. ఈ మ్యాప్ మొత్తం 29 గ్రామాలు ఉంటాయి. 29 గ్రామాలు వచ్చేసి ఇటు నుంచి స్టార్టింగ్ చూస్తే మీకు బోరిపాలెం నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే ఇటు పెనుమాక వరకు ఉంటుందండి. ఇక్కడ బోరిపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది. బోరిపాలెం నుంచి స్టార్ట్ అయ్యి పెనుమాక ఉండవల్లితో ఎండ్ అవుతుందండి. ఇటు వచ్చేసి మంగళగిరికి టచ్ అవుతుందండి. ఇలా అమరావతికి దగ్గర నుంచి ఈ మ్యాప్ని అనేది తీసుకోవడం జరిగింది. ఇటు మంగళగిరిని కలుపుతూ ఇలా తీసుకోవడం జరిగిందండి. ఇది మొత్తం 29 గ్రామాలు. ఈ 29 గ్రామాల్లో వచ్చేసి మొత్తం 54,000 ఎకరాలు అనేది ల్యాండ్ పూలింగ్ తీసుకున్నారండి. అంటే గవర్నమెంట్ ల్యాండ్ కానీ అసైన్డ్ కానీ 34,000 ఎకరాలు వచ్చేసి రైతుల దగ్గర నుంచి తీసుకున్నారండి. మిగతా పొలాలు కూడా రైతుల దగ్గర, అసైన్డ్ రైతుల దగ్గర తీసుకోవడం జరిగిందండి. అంటే ఈ వాటర్ అంతా కనపడంతా కూడా కృష్ణా పరివాహ ప్రాంతం అండి. కృష్ణా పరివాహ ప్రాంతానికి ఆనుకున్నటువంటి ప్రాంతమే అమరావతి ప్రాంతం. అవునండి. ఓకే, అమరావతి రాజధాని. ఈ బోరుపాలెం నుంచి కూడా ఈ కృష్ణా నది కరకట్టంపటే ఉంటుందండి. ఈ బోరు కృష్ణా నదికి ఆనుకొని ఈ అమరావతి రాజధాని అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కృష్ణా నది పరివాహ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ పొలాలకి ఎక్కువ గజాలు ఇవ్వడం జరిగిందండి. మామూలుగా ఇటు ఉన్న మెట్ట ప్రాంతానికి వచ్చేసి 1,250 గజాలు ఇస్తే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాలకి 1,450 గజాలు ఇచ్చారు. అందుట్లోనూ మెట్టకి 250 కమర్షియల్ అయితే జరీబ్కి 450 గజాలు కమర్షియల్ ఇచ్చారు. టోటల్గా మెట్టకైతే 1,250 గజాలు, జరీబ్కి అయితే 1,450 గజాలు ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరిగింది. అందుట్లో అసైన్ రైతులకు కూడా ప్యాకేజ్ అంటే పొలాన్ని బట్టి 4 రకాలుగా విభజించి 1000 గజాలు, 600 గజాలు, 250 గజాలు ఇలా ఇవ్వడం జరిగిందండి. మొత్తం ఆల్రెడీ ఇచ్చి అందరికి ప్లాట్లు కూడా కేటాయించడం, 33,000 మంది రైతులకు మొత్తం కేటాయించడం జరిగిందండి. ఏమన్నా అప్పుడు ఎవరైతే ఇష్టంగా లేకుండా కొంతమంది వాళ్ళు పొలాలు ఇవ్వకుండా ఉండటం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పుడు సంప్రదింపులు జరిపి వాళ్ళ దగ్గర నుంచి కూడా ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం జరిగింది. సిఆర్డీ అధికారులు మంత్రి నారాయణ గారు కూడా సంప్రదింపులు జరగడం జరిగింది. వాళ్ళు కూడా భూములు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. ఆల్మోస్ట్ చాలా వాటికి ఇచ్చారండి. సీడాక్స్ రోడ్డు ఏదైతే అంతకుముందు ల్యాండ్ ఇవ్వలేదో వాళ్ళు కూడా ఇప్పుడు ఇచ్చారు. ఆ పనులు కూడా స్టార్ట్ అవుతుంది. అసలు 2014 ఈ రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత 19 వరకు ఈ రాజధాని ప్రాంతంలో భూముల రేట్లు ఎలా ఉన్నాయి? మొదట ఎప్పుడైతే అమరావతి రాజధాని అని అనౌన్స్ చేశారో అప్పుడు ఎకరాలుగా ఉండటం జరిగింది. అప్పుడు వచ్చేసి ఎకరం వచ్చేసి 80 లక్షల నుంచి దాదాపు 2-3 కోట్ల వాటికి ఒక ఎకరం పొలం వెళ్ళిపోయింది. ఏ ప్రాంతంలో ఉందో ఇప్పుడు ఆ రేట్లు ఎలా ఉన్నాయి? అప్పుడైతే మీకు తుళ్ళూరు ప్రాంతంలో ఎక్కువ కొనుగోలు. అంటే ఇది తుళ్ళూరు అండి. ఇది మెయిన్ రాజధానికి సెంటర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది కోర్ క్యాపిటల్ అంటారు. ఇది కిలోమీటర్ స్టార్ట్ అవుతుంది. అదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 9 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని కోర్ క్యాపిటల్ అంటారు. అంటే కోర్ క్యాపిటల్ ఏ గ్రామం నుంచి ఏ గ్రామం వరకు? రాయపూడి నుంచి శాఖమూరు దాకా ఉంటుందండి. 9 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 9 కిలోమీటర్ను కోర్ క్యాపిటల్గా విభజించడం జరిగిందండి. ఈ కోర్ క్యాపిటల్కి ఈ తుళ్ళూరు ఆనుకొని ఉంటుంది. తుళ్ళూరు మెయిన్ రాజధానికి ఒక పట్టు లాంటిదండి. అయితే ఈ కోర్ క్యాపిటల్ చుట్టూరు ఎక్కువ రేట్లు ఉంటాయి.
అంటే అప్పుడు పొలాలుగా చూసుకుంటేనేమో 2-3 కోట్లకే జరిగినాయి. ఇప్పుడు గజాల లెక్క చూసుకుంటే ఎకరం 5 కోట్ల దాకా రైతుకి ఇచ్చిన ప్యాకేజీ 5 కోట్లు ఎకరం ఈజీగా ఉంది. ఏదైనా మినిమం 4-5 కోట్లు అయితే ఎకరం ఖరీదు ఉంది. అయితే గవర్నమెంట్ ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో అప్పుడు 80 లక్షల నుంచి కోటి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు గజం వచ్చేసి మినిమం 40,000 నుంచి 65,000 దాకా అనేది ఉంది. అయితే గత గవర్నమెంట్ మారినప్పుడు మధ్యలో వేరే గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు గజం అనేది 6,000 నుంచి 14,000కి పడిపోవడం జరిగింది. 40,000 నుంచి 14,000కి పడిపోవడం జరిగింది. 6,000 కూడా పడిపోయిందండి. అయితే అప్పుడు రైతులందరూ దీక్షలు చేసి అంటే కోర్టులకు వెళ్ళి వాళ్ళ పోరాటాన్ని చూసి కొంచెం పాజిటివ్గా ఎప్పుడైతే కోర్టులో తీర్పు వచ్చేదో అప్పుడు ఒక 5,000 అలా పెరగడం జరిగిందండి. అలాగే ఒక 1 ఇయర్ ముందు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఒక్కసారిగా ఆ 14 అనేది ఏది ఉందో 24,000 25,000 దాకా గజం. అంటే 1 ఇయర్ ముందే అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిస్తే ఇక్కడ టీడీపీ గెలిచిద్ది, కూటమి ప్రభుత్వం గెలిచిద్ది అనే ఒక నమ్మకంతో అంటే బయట రాష్ట్రాల నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ ఈ స్టేట్లో వాళ్ళు కానీ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడం వల్ల కాస్ట్ అయితే పెరిగింది. అప్పుడు ఎలక్షన్కి ముందు అయితే 25,000 ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గెలిచారో 60,000 నుంచి 70,000 దాకా వెళ్ళింది. అంటే ఒక్కసారిగా అంటే బయట నుంచి వచ్చి ఇన్వెస్టర్లు రావడం వల్ల ఒక్కసారిగా పెరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు పోలిస్తే ప్రస్తుతానికి ఎప్పుడైతే 44,000 ఎకరాలు మేము తీసుకుంటామని అనౌన్స్ చేశారో అప్పటి నుంచి గత రియల్ ఎస్టేట్ అనేది కొంచెం తగ్గిందండి చాలా వాటికి. అలాగే రేట్లు కూడా దాదాపు 5,000 నుంచి ఒక 10,000 దాకా తగ్గినట్టు అనిపిస్తుంది. అంటే ఇదే స్టాండర్డ్ అయ్యి ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఉంది. 24 ఎన్నికల తర్వాత దాదాపు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 11 నెలల కాలం అవుతుంది. ఈ 11 నెలల కాలంలోనే గవర్నమెంట్ ఫామ్ అయిన మరకు కొద్ది రోజుల్లోనే జంగిల్స్ మొత్తం క్లియర్ చేశారు. గతంలో ఒక అటవీ ప్రాంతం తలపించాడు, ప్రాంతాన్ని మొత్తం క్లియర్ చేసి ఒక ఆకారాన్ని చూపించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రేట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయాలంటే హైదరాబాద్ నుంచి వాళ్ళు కానీ ఎన్ఆర్ఐ కానీ కొనుగోలు చేయాలంటే ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, ఏ ప్రాంతంలో వాళ్ళు భూములు కొనుగోలు చేస్తే అది ఎక్కువ కొంచెం లాభదాయకంగా ఉంటుంది, ఒకసారి చెప్పండి. ఏ ప్రాంతం అయితే బాగుంటుందంటే ఎక్కడైనా ఇన్వెస్టర్ చేయడానికి ఇది కోర్ క్యాపిటల్ అంటారండి. అంటే ఈ కోర్ క్యాపిటల్కి ఒక 2 కిలోమీటర్ల ముందు కానీ లేకపోతే వెనక వైపు కానీ ఈ కోర్ క్యాపిటల్ సరౌండింగ్లో, ఎందుకంటే గవర్నమెంట్ సెక్టర్ మొత్తం రాయపూర్ నుంచి శాఖమూరు వరకు ఉంటుందండి. ఇదిగోండి శాఖమూరులో ఇది విట్ యూనివర్సిటీ ఎన్ఐడి అండి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి ఇది విట్ యూనివర్సిటీ అండి, ఇది ఎన్ఐడి. అవునండి. అలాగే ఇదిగోండి ఈ సెక్టర్ మొత్తం గవర్నమెంట్ సెక్టారు. ఇది పర్మనెంట్ సచివాలయం, హైకోర్టు. రెడ్గా ఉన్నదంతా గవర్నమెంట్ సెక్టర్ అండి. ఈ రెడ్గా ఉన్నది మొత్తం అంటే హైకోర్టు దాకా. ఇక్కడ నుంచి హైకోర్టు ఇదండి. ఇది మా రెడ్గా కనపడే హైకోర్టు ఇది. ఇదిగోండి ఇక్కడ గవర్నర్ బంగ్లా, సీఎం క్యాంప్ ఆఫీస్ ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ పర్మనెంట్ సచివాలయం ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఐకాన్ టవర్స్ 1, 2, 3, 4, 5 ఐకాన్ టవర్స్ తర్వాత హైకోర్టు ఇదంతా ఇదంతా ఇక్కడ పర్మనెంట్ సచివాలయం ఉంటుందండి. అలాగే ఇది మొత్తం గవర్నమెంట్ కి సంబంధించిన ఈ ఏరియాలో కార్యాలయాలు ఉంటాయి కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ మంది కొనుగోలు అమ్మకాలు ఎక్కువ జరుగుతాయండి. ఎందుకంటే డెవలప్ ఎక్కువ ఆల్రెడీ ఇక్కడ చాలా వాటికి డెవలప్ చేయడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఈ ఏరియా కొనుగోలు చేస్తే ఎక్కువ వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఈ ఏరియాలో ఇదిగోండి ఇది రాయపూడి ఏరియా అండి. ఈ రాయపూడి ఏరియాలో 2 రకాలు ఉంటాయండి. మెట్టా జరీబ్ అని ఉంటుంది. మెట్ట వచ్చేసి 40 నుంచి 55,000 ఉంటుందండి. అలాగే జరీబ్ వచ్చి 55 నుంచి 65,000 ఉంటుంది. కమర్షియల్కి రెసిడెన్షియల్కి ఒక 5,000 డిఫరెన్స్ ఉంటుందండి. జస్ట్ 5,000 డిఫరెన్స్ ఉంటుంది. ఎలా ఉంది కమర్షియల్, ఎలా ఉంది మామూలు, ఎలా ఉంది? ఆ కమర్షియల్ వచ్చేసి ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది కమర్షియల్ మీదండి. కమర్షియల్ అందువల్ల కమర్షియల్ 5,000 నుంచి 10,000 కూడా ఉంటుంది కొన్ని ఏరియాలో. అంటే ఇంపార్టెంట్ ఏరియాలో ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో కొంచెం 5,000 నుంచి 10,000. గజం ఎలా ఉంది ఇక్కడ కమర్షియల్? ఎలా ఉంది కమర్షియల్ వచ్చేసి మినిమం ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఏంటంటే ఇదిగోండి ఇది డైమండ్ రింగ్ అని ఉంటుంది. రాజధాని మొత్తం మీద 3 డైమండ్ రింగ్స్ ఉంటాయండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంటుంది. అంటే మ్యాప్లో అప్పటికి అప్డేట్ అవ్వలేదు. ఇదిగోండి ఇది వెంకటపాలెం డైమండ్ రింగు, ఇది తుళ్ళూరు డైమండ్ రింగ్ అండి. ఈ డైమండ్ రింగ్కి ఆనుకొని ఇక్కడ కమర్షియల్ ఉంటుందండి. ఈ కమర్షియల్కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడ మినిమం ఒక ప్లాట్ మనం కొనాలంటే మినిమం 65,000 నుంచి 75,000 దాకా గజం. 65,000 నుంచి 75,000 దాకా గజం ఉంటుందండి ఇక్కడ. దీనికి ఇదిగోండి ఈ ఏరియాలో కూడా ఇవి కూడా కమర్షియల్ బ్లాక్స్ ఏనండి. ఇవి ఇక్కడ కూడా 60,000 నుంచి మీకు 70,000 దాకా ఉంటుంది. నేలపాడు ప్లస్ ఇది కొండమరాజుపాలెం ఈ ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియాలో మీకు 60 నుంచి 70,000 దాకా ఉంటుంది. ఇక్కడైతే మినిమం 65 నుంచి 75 దాకా కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ రేట్లు ఉంటుంది. తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి వెలగపూడి అండి. ఈ ఏరియాలో కొంచెం ఎక్కువ ఉంటుందండి.
వెలగపూడి ప్రాంతం, వెలగపూడి ప్రాంతం అండి ఈ ఏరియాలో ఉంటుంది. అలాగే ఇదిగోండి ఏరియాలో గజం ఎలా ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు కమర్షియల్ 55 నుంచి 60,000 టాప్ అండి. ఇదిగోండి ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ ఒక ప్లాటు 25,000 గజాలు ఇక్కడ చంద్రబాబు గారు కొనడం జరిగిందండి. ఇంటి నివాసానికి 25,000 గజాలు ఇక్కడ కొన్నారు. ఇది ఎలగపూడి రెవెన్యూ అండి. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా 60 నుంచి 65,000 గజం జరుగుతుందండి. ఎక్కువ అయితే మీకు ఈ ఏరియాలో ఒకటికే మాత్రం ఎక్కువ కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. ఇంకా తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చేసి ఇటు బోర్డర్స్ అండి. ఇదైతే బోరిపాలెము, దొండపాడు, అలాగే అనంతారము, నెక్కళ్ళు ఉంటాయి. ఈ గ్రామాల్లో కొంచెం తక్కువలో వస్తాయండి. మీకు ఈ ఏరియాలో ఎంత పడుతున్నాయి గజం? ఈ ఏరియాలు అంటే ప్లాట్లు ఇక్కడ 2 రకాలుగా ఉంటాయండి. చిన్న ప్లాట్లు అయితే ఒక రేట్ ఉంటుంది, పెద్ద ప్లాట్లు అయితే ఒక రేట్ ఉంటుంది. చిన్న ప్లాట్లకి పెద్ద ప్లాట్లకి వచ్చేసి 3,000 4,000 డిఫరెన్స్ ఉంటుంది. మినిమం 360 గజాల పైన కొనాలంటే మనకి రేటు చాలా తక్కువగా వస్తుంది. 120లో 250 గజాలు కొనాలంటే రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ వచ్చేసి మీకు చిన్న ప్లాట్లు అయితేనేమో 38,000 దాకా ఉందండి. ఏది బోర్డర్స్లో. అదే పెద్ద ప్లాట్లు అయితే మీకు 35,000కే వస్తాయండి. ఈ చివరిలో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికి దాదాపు 20 నుంచి 25,000 30,000 డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ భవిష్యత్తులో ఇటు కూడా ఏదైనా డెవలప్ అంటే ఇంకా ఇక్కడ డెవలప్ అనేది ఏమి మొదలు పెట్టకపోవడం వల్ల ఇక్కడ ఈ రేట్లు తక్కువ ఉన్నాయి. కానీ ఎక్కువ మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మాత్రం భవిష్యత్తులో డబుల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే కర్లపూడి ఏరియాలోనా? కర్లపూడి ఇదిగోండి నెక్కళ్ళు, అనంతారం, దొండపాడు, పిచ్చికిలపాలెం ఈ ఏరియాలు అండి. ఇదిగోండి ఇది నెక్కళ్ళు బోర్డర్ వస్తుందండి. ఇదంతా బోర్డరు. ఈ బోర్డర్లో మీకు మినిమం 38,000 నుంచి 45,000 గ్రామాలు వచ్చేసి ఒకటి బోరుపాలెం అండి, దొండపాడు, పిచ్చికిలపాలెం, అనంతారం, నెక్కళ్ళు. అలాగే ఇటు వచ్చేస్తే చివరగా వచ్చేసి మీకు నిడమర్రు, కుర్రగల్లు, నవలూరు, ఎర్రబాలెం మంగళగిరి సరిహద్దులు. ఇటు నుంచి ఇటు వస్తే పెనుమాక. ఈ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అయితే ఇటుతో పోలిస్తే ఇటు కొంచెం రేట్లు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది వాటర్ ప్రాంతం, జరీ ప్రాంతం కాబట్టి ఈ ఏరియాలో కొంచెం ఒక 5,000 ఎక్కువ ఉంటుంది. ఈ ఏరియాలో అయితేనేమో ఒక 5,000 తక్కువగా ఉంటుంది బోర్డర్ ఏరియాలో. అయితే ఈ ఏరియాలో కొనుక్కున్న వాళ్ళకి ఈ ఏరియా వచ్చేసి మినిమం 35,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 35,000 నుంచి స్టార్ట్ అవుతుంది. పెద్ద ప్లాట్లు అయితే, చిన్న ప్లాట్లు అయితే 38,000 నుంచి 45,000 దాకా ఉంటాయండి. కమర్షియల్ 5,000 ఎక్స్ట్రా ఉంటుంది. పెద్ద ప్లాట్ అంటే ఎన్ని గజాలు ఉంటుంది? చిన్న ప్లాట్ ఎన్ని గజాలు? అంటే మీకు రెసిడెన్షియల్ ప్లాట్ వచ్చి స్టార్టింగ్ 120 గజాలు ఉంటుందండి. కమర్షియల్ వచ్చేసి 30 నుంచి ఉంటుంది. మీకు ఎన్ని గజాలు కావాలన్నా 30 డిఫరెన్స్తో ఉంటుందండి. మీకు ఎన్ని గజాలు కావాలన్నా 1000 అయినా 1,500 అయినా ఇలా ఉంటుంది. ఎన్ని గజాలు అంటే పెద్ద ప్లాట్లు అంటే అంత ఇన్వెస్టర్ రావట్లేదు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఆ ప్లాట్లకి కొంచెం డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి రేట్లు తక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది కూడా ఒక ఫామ్ హౌస్ కొట్టడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఫామ్ హౌస్ కట్టుకోవడం అనేది ఏ ఏరియాలో మనం పెట్టుబడి పెట్టి ఫామ్ హౌస్ కట్టుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఏ ఏరియా బాగుంటుంది? ఇదిగోండి ఇక్కడ ఈ రాజధానిలో 2 కాలువల్ని కెనాల్ లాగా ఇవ్వడం జరిగిందండి. అంటే బోటింగ్కి వీటికి విల్లాస్ అనేది వీటికి దగ్గరలో ఇవ్వడం జరిగింది. ఈ ఏరియాలో కృష్ణా నదికి దగ్గరగా ఈ కాలువ పరిసర ప్రాంతాల్లో గ్రామాలు వచ్చేసి మీకు అబ్రేస్పాలెం నుంచి స్టార్ట్ అవుతుందండి. అబ్రేస్పాలెం, రాయపూడి, తర్వాత వచ్చేసి మీకు కొండమరాజుపాలెం నుంచి ఎదరకొస్తే మీకు మల్కాపురం ఉంటుందండి. మల్కాపురం తర్వాత మందడం, అలాగే వెలగపూడి, మల్కాపురం, మందడం ఈ గ్రామాల్లో ఇలా ఉంటుందండి. కెనాల్ ఉంటుంది. ఈ కెనాల్కి ఇక్కడ డైమండ్ రింగులో ఇటు కెనాలు, డైమండ్ రింగు ప్లస్ జరీబ్ ఏరియా, అలాగే వెంకటపాలెం ఉందండి. వెంకటపాలెనికి అలాగే మందడానికి మధ్యలో బిట్స్ బిలాని అనేది వాళ్ళకి భూమి కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ టీటీడీ టెంపుల్ ఇలాగా ఈ ఏరియా అయితే ఇంకా హైవే కూడా ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ రాజధాని మొత్తం మీద ఎక్కువ డిమాండ్ ఉన్న ఏరియా కోర్ క్యాపిటల్ అయితే సెకండ్ ప్లేస్లో మీకు వెంకటపాలెం నుంచి ఈ హైవే ఏదైతే ఉందో ఈ హైవే నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అవటం జరిగిందండి. ఒక 3 monthsలో దీన్ని ఓపెన్ కూడా చేస్తారు. కాబట్టి ఈ ఏరియాలో దీనికి హైవే ఏదైతే నేషనల్ హైవే ఉందో ఆ హైవేకి కమర్షియల్ ఉంటుందండి. ఈ కమర్షియల్ వచ్చేసి మీకు మినిమం 60,000 అనేది గజం ఉంటుంది. అలాగే ఈ హైవే ఏరియాలో కూడా సెకండ్ స్థానంలో ఎక్కువ కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. ఈ హైవే అనేది కూడా మూలపాడు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదా? మూలపాడు కాదండి, ఇక్కడ సూర్యాపట్నం అని చెప్పి విజయవాడకు మీకు NH65 ఉంది కదండి. NH65కి ఇది కనెక్ట్ అవుతుందండి. మూలపాడు అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది మీకు. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ కొంత భూమి తీసుకోవడానికి అనౌన్స్ చేసిందండి. అనౌన్స్ చేసుకొని స్పోర్ట్స్ సిటీగా ఆ మూలపాడు కొటికలపూడిని స్పోర్ట్స్ సిటీగా తీసుకొని, అంటే ఆల్రెడీ మూలపాడులో ఒక క్రికెట్ ఈ ప్రాంతం కృష్ణా జిల్లా ప్రాంతం అండి. అవునండి. ఈ కృష్ణానదికి అవతలంతా సగం నుంచి కృష్ణా జిల్లా ఉంటుందండి. ఇదిగోండి ఇది బార్డర్ అండి, కృష్ణానది ఉంటుంది. ఈ కొటికలపూడి అలాగే మూలపాడు స్పోర్ట్స్ సిటీగా తీసుకోవాలని చెప్పి
గవర్నమెంట్ భావిస్తుందండి. అలాగే నెక్స్ట్ 44,000 ఎకరాలు అయితే తీసుకుంటామని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక 10,000 గజాలకు ఆల్రెడీ సంప్రదింపులు రైతులతో చేయడం జరుగుతుంది. రైతులు చాలా వాటికి సానుకూలంగానే ఉన్నారు ఇవ్వటానికి. అలాగే ఈ ఏరియాలు తీసుకోవడం జరుగుతుందండి. ఇదిగోండి, ఇది హరిశ్చంద్రపురం, తర్వాత వైకుంఠపురం, పెద్దమొద్దూరు, వడ్డమాను, ఇటు వచ్చేసి మీకు కర్లపూడి, ఇలాగా పెద్దపరిమి. ఈ ఏరియాల బట్టికి ఇప్పుడు ఆ మీటింగులు పెట్టి వాళ్ళతో సంప్రదింపులు జరిపి అంటే ప్రభుత్వం కొత్తగా 40,000 భూములు 40,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసిందండి. దానికి ముందడుగుగా ఈ గ్రామాల ఈ ప్రాంతాలు తీసుకుంటున్నారు. ఏ ప్రాంతాలు తీసుకుంటున్నారండి? పరిమొగటి, కర్లపూడి, వడ్డమాను, పెదమద్దూరు, వైకుంఠపురం, హరిశ్చంద్రపురం, కొట్టికలపూడి, మూలపాడు, ఈ గ్రామాలు అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఈ గ్రామాలు కాకుండా ఇంకా గవర్నమెంట్కి అవసరాన్ని బట్టి, అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ దానికి సంబంధించి కానీ, లేకపోతే ఏదైతే రైల్వే లైన్ ఉందో రైల్వే లైన్కి కానీ. ఇప్పుడు రైల్వే లైన్ ఎలా వస్తుంది? రైల్వే లైన్ వచ్చేసి మీకు రాజధానిలోకి టచ్ అవ్వదండి, రాజధాని బయట నుంచి వస్తుంది. ఈ వడ్డమాన్లో స్టేషన్ అని అనౌన్స్ చేయడం జరిగిందండి. వడ్డమాన్ నుంచి బయట నుంచి వెళ్ళటం జరుగుతుంది. దీనివల్ల అయితే రాజధానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ రాజధాని ఆ మ్యాప్ అలాగే ఉంటుందండి, దానివల్ల అయితే ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఏ ఏరియాలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలంటే హౌసింగ్ ఎక్కడ బాగుంటుంది? ఏ ఏరియా ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తు ఉంటుంది? దానికి ఇన్వెస్ట్ అంటే 2 రకాలు ఉంటుందండి. తక్కువలో కొనాలనుకునే వాళ్ళు అయితేనేమో బోర్డర్లో ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బాగుంటుంది. అంటే ఇటు ఏవైతే నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తే అప్పుడు ఒకసారి 30,000 60,000 ఎక్కువ అవకాశం ఉంది. ఈ ఏరియా ఉంది, కోర్ క్యాపిటల్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ఏరియా. అంటే అన్నిటికీ వసతులకి బాగా ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరలో ఉండాలంటే కోర్ క్యాపిటల్ ఏరియా కొనుగోలు చేయాలి. ఈ ఏరియా ఎంత ఉంటుంది? కోర్ క్యాపిటల్ ఏరియా కొనుగోలు చేయాలి ఎంత? మినిమం 55,000 నుంచి 65,000 గజం పెట్టాల్సిందేనండి. ఎందుకంటే ఈ ఏరియా డెవలప్ అయిన ఏరియా, మంచి ఏరియా, వాటర్గా కానీ ఏదైనా కానీ నెంబర్ 1 ఏరియా కాబట్టి ఈ ఏరియాలో మీరు 55,000 నుంచి 65,000 గజం పెట్టాల్సిందే. తక్కువలో పెట్టి ఎక్కువ లాభాలు రావాలంటేనే మీరు బోర్డర్లో కొనుక్కోవాలి. అవుట్స్కట్లోకి వస్తే మీకు తక్కువలో వస్తే, మీకు అవుట్స్కట్లో మీకు డబుల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతేనే మీకు ఒక 30,000 40,000 కలిసే అవకాశం ఉంటుంది 1 ఇయర్లో. ఎందుకంటే ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి, అక్కడికక్కడ బాగా పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంటేనే ఇలా ఉంది కాబట్టి పనులు బాగా జరిగితే ఈ 3 సంవత్సరాల్లో అమరావతికి అనేది ఒక రూపం రాబోతుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు వచ్చి ఒక నెల కూడా అవ్వట్లేదు, అప్పుడే చాలా వాటికి కాలువలు కానీ రోడ్లు కానీ అలాగే క్లియర్ చేసేసి మొత్తం చాలా వాటికి పని అయితే వాళ్ళ స్పీడ్గానే అనుకున్న దానికంటే స్పీడ్గా అయితే పని జరుగుతుంది. కాకపోతే కొంచెం వ్యాపారం ఎందుకు డల్గా ఉందంటే ఇన్వెస్టర్లు కొంచెం ఆలోచించడం జరుగుతుంది. ఇంకా పనులు మొదలుపెట్టినాక రోడ్స్ నిర్మాణం అయినాక వద్దామని. అప్పుడు వస్తే మాత్రం మినిమం గజ 1,00,000 పెట్టి కొనాల్సిందేనండి. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు అయితే రేపు పొద్దున మీకు చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ఇప్పుడే కొనుక్కోండి. ఎందుకంటే మినిమం 1 ఇయర్లో గజం 1,00,000కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక జిల్లాలోనే మెయిన్ రోడ్లలో మీకు 1,00,000 1,50,000 అంటున్నారు గజం. అలాంటిది మన దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా అమరావతి కాబోతుంది. అమరావతి రాజధాని చాలా గొప్ప రాజధాని. వాటర్ కృష్ణానదికి ఆనుకొని చాలా అద్భుతంగా తయారవబోతుంది కాబట్టి ఈ రానున్న రోజుల్లో ఇక్కడ అడుగుల్లోకి రావచ్చు చెప్పలేమండి. ఎందుకంటే అంత డెవలప్ అవుతుంది. అంటే ఒక తయారు చేసిన విధానం అండి ఇది. మనం తయారైన రాజధాని కాదు, మనం తయారు చేసే రాజధాని. అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రికల్ కానీ వాటర్ కానీ అన్నీ అండర్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి నెంబర్ 1 సిటీగా సింగపూర్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో ఆ ప్లాన్ అండి అంత నెంబర్ 1గా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న రేట్లు పెద్ద విషయం కాదు. ఒక పొలంలో వెంచరేసి సిఆర్డీ అప్రూవల్ లేకుండా తీసుకొనే 25,000 30,000 అమ్ముతున్న రోజులు ఇవి గజం. అలాంటిది ఇది క్యాపిటల్, వరల్డ్లోనే నెంబర్ 1 క్యాపిటల్ కాబోతుంది. ఇక్కడ మీరు 60,000 70,000 45,000 పెడతాం పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకే భవిష్యత్తులో లాభం ఉంటుంది. తర్వాత డబ్బులున్న కొనుక్కోలేని పరిస్థితి కూడా రాజధానిలో రావచ్చని మేము అనుకుంటున్నాం. అంటే తక్కువలో పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో బాగుంటుంది అనుకుంటే ఏ ఏరియాలో పెట్టుబడి పెడితే బాగుంటుంది? 100% అండి. బోర్డర్స్లోకి వస్తేనే తక్కువకి వస్తుంది కాబట్టి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆ ఏరియాలో కొనుక్కుంటే బాగుంటుంది. అంటే క్లాస్ ఏరియా బోర్డర్స్ అనేసరికి మీకు మినిమం ఒక హౌస్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది? లో బడ్జెట్ ఎంత ఏ రేషియోలో వస్తుంది? అంటే ₹1 కోటి మినిమంలో మీకు ఒక 120 గజాలు అనేది మీకు 120 గజాల్లో ₹1 కోటి వస్తుందండి. ఆ ₹1 కోటి ఒక 50 లక్షలు మీకు కట్టుబడికి అవుతుంది కాబట్టి చాలా అవకాశం ఉందండి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తేనే బాగుండిద్దని
అనుకుంటున్నామండి. మినిమంలో ఈ మామూలుగా ఆర్డినరీ పర్సన్స్ తక్కువలో కూడా ఏరియా వస్తుంది. కొంచెం మనం కోర్ క్యాపిటల్ దగ్గరలో తీసుకోవడం ఎలా ఉంటుంది, ఏ రేషియో ఎలా ఉంటుంది? కోర్ క్యాపిటల్ ఏరియాలో అంటే మినిమం మనకి ఈ కోర్ క్యాపిటల్కి ఏదైతే కిలోమీటర్ 2 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్ ఉందో ఈ ఏరియా మొత్తం మీరు 55,000 నుంచి 65,000 దాకా మీకు పెడితే మాత్రం మంచి ప్లాట్లు వస్తాయండి. ఇది భవిష్యత్తులో మీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ప్లాట్ దొరకని ఏరియాగా ఈ ఏరియా అవుతుందండి. ఈ ఏరియాలో ప్లాట్ తీసుకోవాలంటే ఎంత ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? ఈ ఏరియాలో ఒక ప్లాట్ తీసుకోవాలంటే మినిమం 1.5 నుంచి 2 కోట్ల దాకా ఉండాలండి. ఏదన్నా 120 నుంచి 200 గజాలు కావాలంటే మినిమం 1.5 నుంచి 2 కోట్లు బడ్జెట్. 1.5 ఇన్వెస్ట్ చేస్తే మొదటి ఏరియాలో ఈ కోర్ క్యాపిటల్ ఏరియాలో ఎంత సైట్ వస్తుంది, ఎన్ని గజాలు వస్తుంది? 1.5 ఇన్వెస్ట్ చేస్తే 120 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. 120 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ భవిష్యత్తులో మీకు 4-5 కోట్లు పెట్టాలండి. 120కి అంత వస్తుందండి. ఎందుకంటే సాక్షాత్తు సీఎం గారే ఎక్కువ రేటు పెట్టి తీసుకున్నారు. మనకు అందరూ తెలుసు. సీఎం గారు ఉన్న ఏరియా, చంద్రబాబు గారు ఉన్న నివాసం ఏ ప్రాంతంలో ఉందండి? ఇదిగోండి ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఏ పంచాయతీ వస్తుంది? ఇది వెలగపూడి రెవెన్యూ కింద వస్తుందండి. ఈ ఏరియా ఎంత ఉందండి? రేట్లు ఎలా ఉంది? ఈ ఏరియా వచ్చేసి 55 నుంచి 60,000 దాకా ఉందండి. ఈ ఏరియా గజం 60,000 ఉంది. గజం 60,000 దాకా ఉంది. ఇప్పుడు ఇదే అమరావతి ప్రాంతంలో ఎకరాల లెక్క ఉన్నట్టు ఏ ఏరియా ఉందండి? ఎకరాల లెక్క కొనాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రాజధానికి ఆనుకొని ఈ గ్రామాలు ఏవైతే ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నారో ఇవైతే ఎకరాల లెక్క ఉన్నాయండి. ఈ కృష్ణా జిల్లాలో వచ్చి మూలపాడు, కొటికలపూడి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి గుంటూరు డిస్టిక్ వచ్చేసి మీకు హరిచంద్రపురం, వైకుంఠపురం, అలాగే వడ్డమాను, పెద్దమొద్దూరు, కర్లపూడి, పెద్దపరిమి ఈ గ్రామాలు వచ్చేసి పొలాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఈ గ్రామాలకి మనకి ఇంకా ఒక 5-6 కిలోమీటర్లు, ఒక 10 కిలోమీటర్లు డిస్టెన్స్లో కొనుక్కుంటే, ఎందుకంటే భవిష్యత్తులో ఆ ఏరియాలో కూడా గవర్నమెంట్ ల్యాండ్ పూలింగ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ఏరియాలో కూడా పొలాలు అనేవి కొనుక్కుంటే. ఈ ఏరియాలో ఎకరం కొనుగోలు చేయాలని ఎంత కాస్ట్ పడుతుంది? మినిమం వచ్చేసి 2 కోట్లు పడుతుందండి. ఎకరం 2 కోట్లు పడుతుంది. అన్ని పట్టాభూములే. పట్టాభూములే అండి. 2 కోట్లకి మీకు ఎకరం వస్తుందంటే మీరు క్యాపిటల్ నుంచి దూరం వెళ్ళే కొద్ది మీకు 1.5 కోటికి కూడా ఉంటాయండి. ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్. భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఈ ఎకరం కోటి ఉంటుంది అనుకుంటే కొన్న ప్లేస్ స్థలాలు ఇవన్నీ ఒకప్పుడు 4-5 కోట్లు జరిగినాయనండి. గవర్నమెంట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ల్యాండ్ పూలింగ్ కంటే తీసుకుంటే గజాల లెక్క ఉంటుంది కాబట్టి మార్కెట్ డౌన్ అవ్వడం జరిగింది. ఈ భవిష్యత్తులో ఇవి కూడా 5 కోట్లకి వెళ్ళే అవకాశం ఉందండి. ఒక 10 కిలోమీటర్ల లోపు అయితే 2 కోర్స్ అలా పెరిగే అవకాశం ఉంది. మొత్తం బార్డర్ అక్కడ ఒకసారి చెప్తారు, ఏ జిల్లాలకి సరిహద్దు ఉంది టోటల్? ఇదిగోండి ఇది సరిహద్దు అండి. కృష్ణాకి గుంటూరుకి సరిహద్దు ఇదండి. గ్రామాల పేర్లు వచ్చేసి మీకు ఇటు నుంచి వస్తేనేమో ఇటు బోరిపాలెం ఉంటుందండి బార్డర్లో. తర్వాత కృష్ణానది పక్కన తర్వాత వచ్చి రాయపూడి ఉంటుంది, లింగాయపాలెం ఉంటుంది, ఉద్దండరాయనపాలెం ఉంటుంది, తర్వాత వచ్చేసి తాళాయపాలెం ఉంటుంది, తర్వాత వెంకటపాలెం ఉంటుంది. ఈ ఊర్లు ఉంటాయండి బోర్డర్గా. తర్వాత ఉండవల్లి ఉంటుంది. ఉండవల్లితో లాస్ట్లో ఉంటుంది ఈ జిల్లాలో ప్రకాశం బ్యారేజ్. ఇదంతా గుంటూరు డిస్టిక్ అండి. ఓకే, గుంటూరు డిస్టిక్. ఇటు కింద భాగం వచ్చి ఎలా ఉంటుంది? ఇది ఈ కింద భాగం వచ్చేసి మీకు ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ వెంచర్స్ వేయటం అనేది జరిగిందండి. ఈ కింద భాగంలో వచ్చేసి మీకు ఎకరం వచ్చేసి 2 కోట్ల నుంచి 1.5 2 కోట్లు అలా ఉంటాయండి. గ్రామాల పేర్లు ఏంటంటే ఈ గ్రామాల పేర్లు వచ్చేసి మీకు నిడమర్రు ఉందండి. నిడమర్రుకు వచ్చేసి మీకు చిన్నకాకాని అంటే ఇవి ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా, హైవే కాబట్టి ఇక్కడ అనేది ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాం అంటున్నారు. కానీ ఇక్కడ కొంచెం కష్టం అండి. ఎందుకంటే ఇక్కడ వెంచర్స్కి గొప్ప గవర్నమెంట్ అంత ముందర 2 గవర్నమెంట్ కూడా ఎక్కువ మందికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ వెంచర్స్ కూడా రేట్లలోనే ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా అయితే గవర్నమెంట్ తీసుకునే అవకాశం అయితే లేదండి. మొత్తం టోటల్గా వచ్చేసి ప్రస్తుతంగా 6 నెలల క్రితం ఎలా ఉంది రియల్ ఎస్టేట్, ఇప్పుడు ఎలా ఉంది? తెలంగాణ ఇప్పటికే రియల్ ఎస్టేట్ పడిపోయింది. అవునండి. హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ పెద్దగా లేదైతే లేదు. అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి ఎలా ఉంది? అమరావతి కూడా హైదరాబాద్కి పోటీ పడుతుందండి ప్రస్తుతానికి. మరి ఇన్వెస్టర్లు ఎందుకు రావట్లేదో అర్థం కావట్లేదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రస్తుతానికి రియల్ ఎస్టేట్ చాలా తక్కువగానే ఉందండి. అంటే గత 6 నెలల నుంచి ఇప్పటికి పోలిస్తే సగానికి సగం తగ్గిపోవడం జరిగింది. గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో టీడీపీ గవర్నమెంట్ అప్పుడు బాగా మార్కెట్ రావడం జరిగింది. అప్పుడు రేట్లు బాగా రావడం జరిగింది. తర్వాత వరద రావటం వల్ల, అంటే వర్షాకాలం రావటం వల్ల బుడమేరు అప్పటి నుంచి కొంత మార్కెట్ తగ్గింది. అంటే రాజధాని ఒక్కటే కాదండి, టోటల్గా అన్ని ఏరియాలో వచ్చేసి మీకు రేట్లు తగ్గడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ
గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రేట్లు ఎలా ఉంది ఇక్కడ, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత అప్పటికిప్పుడు రేట్లు వేరియేషన్ ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ లో టాప్ అంటే 14,000 ఉందండి. గజం 14,000 ఉంది. ఎక్కడైనా కోర్ క్యాపిటల్ లోనే 14,000 అండి. మిగతా ఏరియా 5,000 గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 5,000 ఉందండి. అప్పుడు కొనుగోలు నడిచినాయి. అప్పుడు కొనుగోలు చాలా తక్కువ అండి. అంటే అప్పుడు ఎక్కువ మంది ఎవరు ఇన్వెస్టర్లు ఎవరు లేరు, ముందుకు రాలేదు. అంత ముందల టీడీపీ గవర్నమెంట్లో ఎవరైతే అమ్ముకున్న వాళ్ళు కొంతమంది మనం 1000 గజాలు అమ్మాం కదా, ఇప్పుడు చాలా తగ్గిపోయింది కదా అని ఆ డబ్బుల్లో సగంతో వాళ్ళు అప్పుడు 1000 గజాలు అమ్మితే 2,000 కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారండి. అప్పుడు చాలా తక్కువ 14,000 ఉంది, ఇప్పుడు ఎక్కడ 60,000 ఉంది. 3 రేట్లు పెరిగిందండి. ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది? రాజధానిలో ప్రస్తుతం మార్కెట్ అయితే కొంచెం డల్గానే ఉందండి. అంటే ఇప్పటివరకు పనులు ఏం చేయకపోవడం వల్ల 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఇంకా అంటే అనుకున్న స్థాయిలో పనులు చేయలేదని అనుకోవటం వల్ల కానీ ఏదైనా కానీ ఇంకా బయట 44,000 ఎకరాలు తీసుకుంటారని ఇలా అనేకమైన కారణాలు రావటం వల్ల ప్రస్తుతానికి అమరావతి రాజధానిలో మార్కెట్ అనేది కొంచెం డల్గా ఉంది. కానీ ఏదైనా 2-3 నెలల్లోనే మళ్ళీ రికవరీ అయిద్దని మాకు నమ్మకం అండి. 1 ఇయర్లో మళ్ళీ యథావిధిగా వర్క్స్ అయితే స్పీడ్గా జరుగుతున్నాయి కాబట్టి డెవలప్ చూసి రోడ్లు నిర్మాణాలు ఇవన్నీ చూసి మళ్ళీ ఇన్వెస్టర్లు వస్తారని మేము ఆశపడుతున్నాం. ఈ అమరావతి ప్రాంతంలో భూములు కొనుగోలు చేయాలంటే ఎన్ఆర్ఎల్ ఎవరన్నా మీకు ఎవరైనా సమాచారం కోసం కావాలంటే మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇస్తారు, సలహాలు ఇస్తారు? వాళ్ళకి అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్ చేయాలన్నా, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నా మీరు మాకు కాల్ చేయండి. మేము మీకు పూర్తిగా మీకు అన్నీ మీకు పూర్తిగా వివరంగా చెబుతామండి. ఎనీ టైం మీరు ఎప్పుడు కాల్ చేసినా మీకు మేము వివరించడం జరుగుతుంది. ఏ భూములు ఎక్కడ, ఏ భూములు ఎక్కడ, ఏ రేట్ ఎంత, ఎక్కడ కొంటే మంచిది, ఎక్కడ డబుల్ అవుతుందా, ఏదైనా మీకు అన్నీ మీకు వివరంగా చెబుతామండి. నా నెంబర్ వేసుకోండి, నాకు కాల్ చేయండి, మీకు అన్ని వివరంగా చెబుతాను. నా పేరు కోటేశ్వరరావు అండి. నా ఫోన్ నెంబర్ వచ్చి 7989021079. ఇంకో నెంబర్ వచ్చేసి 9010318041. ఈ 2 నెంబర్లకు మీరు కాల్ చేయండి. మీకు అన్ని వివరంగా ఎక్కడ ఎలా ఉండిద్దో, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుండిద్ది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ లాభాలు వస్తాయి అనేది ప్రతిదీ మీకు వివరంగా మేము చెప్పడం జరుగుతుందండి. మీరు కొనకపోయినా ఇన్వెస్ట్ చేయకపోయినా మీకు ఏదన్నా కావాలన్నా కానీ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వడం జరుగుతుందండి. కానీ అమరావతి రాజధానిలో ఇన్వెస్ట్ చేయండి, అధిక లాభాలు పొందండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించాలన్నా మీరు ఎన్ఆర్ఐ అయినా, వేరే ప్రాంతంలో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా సరే అమరావతి ప్రాంతంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయి, ఏ ఏరియాలో భూములు కొంటే మనం హ్యాపీగా ఉంటాము, కోర్ క్యాపిటల్లో కొంటే బాగుంటుందా, అవుట్స్కట్స్లో కొంటే బాగుంటుంది అనేది మీకు ఎవరికన్నా సమాచారం కావాలన్నా, తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా మీకు సమాచారం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా అమరావతి రియల్ ఎస్టేట్ ఉండండి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మనతో పాటు కోటి సార్ ఉన్నారు, రవి ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఆఫీస్ ఉండి సంబంధించి ఉన్నారు. ఈ రాజధానికి సంబంధించి పరిధిలో భూములు కొనుగోలు చేయాలన్నా, ఇన్వెస్ట్ చేయాలన్నా తక్కువలో ఏ ప్రాంతంలో చేస్తే ఎక్కువ మనకు భవిష్యత్తులో లాభాలు వస్తాయి, కోర్ క్యాపిటల్లో ఏ ఏరియాలో తీసుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి దళారులు లేకుండా మీకు ఎనీ టైం కాల్ చేస్తే మీకు స్పందించడానికి ఇక్కడ బృందం అయితే సిద్ధంగా అయితే ఉంది. రాబోయే రోజుల్లో మన ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఇంకా భూమి పెరుగుతుంది. ఇప్పటికే తెలంగాణలో భూమి అనేది తగ్గింది. కానీ 2019 జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అధికారం చేపట్టిన తర్వాత అప్పటి రేటుకి ఇప్పుడు రేటు చూసుకుంటే 3 రెట్లు అయితే పెరిగింది. కానీ గత కొద్ది రోజుల నుంచి, అంటే గత 4-5 నెలల నుంచి కూడా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గిందని చెప్పాలి. రాబోయే రోజుల్లో కనుక ఇప్పుడు ప్రస్తుతం ఈ కేంద్రం నుంచి సాయం రావడం జరిగింది. ప్రపంచ బ్యాంకు నుంచి కూడా అమరావతి రాజధానికి నిధులు కేటాయించింది. దీంతో ఇప్పటికే అమరావతి ప్రాంతంలో పనులు నిర్మాణం అయితే ప్రారంభమయ్యాయి. రాబోయే రోజుల్లో ఈ అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు పనులు జరిగే కొద్దిగా ఈ రియల్ ఎస్టేట్ కూడా అమాంతంగా పెరుగుతుంది. ఎవరైనా పెట్టుబడి పెట్టాలా, ఇన్వెస్ట్ చేయాలా, భూములు కొనుగోలు చేయాలా, రియల్ ఎస్టేట్ ప్లాట్లు కానీ, హౌసింగ్ కానీ, ఎకరాలు కానీ కొనాలి అంటే ఈ ప్రాంతంలో తుళ్ళూరులో మీకోసం సిద్ధంగా ఉన్నారు అమరావతి రియల్ ఎస్టేట్లు. దీనికి సంబంధించి మనతో పాటు ఉన్నారు కోటేశ్వర్ గారిని, రవి గారు ఉన్నారు. ఎనీ సమాచారం ఏది కావాలన్నా వీళ్ళ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. మీకు సహాయం చేయడానికి, హెల్ప్ చేయడానికి అయితే అమరావతి రియల్ ఎస్టేట్ అయితే సిద్ధంగా ఉంది. ఎవరైనా ఇప్పుడే రాజధానిలో పెట్టుబడులు పెట్టాలన్నా, తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ ఆదాయం సంపాదించాలా, భవిష్యత్తు బాగుండాలంటే ఈ టైమే కరెక్ట్ టైం అని చెప్తున్నారు కోటేశ్వర్. నమస్తే అండి.